శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ప్రస్తుతం దేశంలో ఓ నలుగురు ఒక్కచోట కలిస్తే చాలు చర్చంతా రాజకీయాల గురించే. నెట్టింట కూడా అదే చర్చ. పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. గెలిపే ధ్యేయంగా పావులు కదుపుతున్నాయి. సోషల్ మీడియాను కూడా ఆయుధంగా వాడుకుంటున్నాయి. పోస్టర్లు, రీల్స్ షేర్ చేస్తూ ఓటర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. కొత్త కొత్త పథకాలు ప్రకటిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం ఎక్కడ ఏ వేడుక జరిగినా రాజకీయ వేడి కనిపిస్తోంది. తాజాగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు బర్త్డే వేడుకల్లోనూ అదే జరిగింది. ఆయన కుమారుడు హీరో మంచు మనోజ్ ఎలాంటి పార్టీల పేర్లు చెప్పకుండానే రాజకీయ ప్రసంగం చేశారు. నచ్చినవారు ఓటు వేసుకోండంటూనే ఎవరికి వేయాలో, ఎవరికి వేయకూడదో చెప్పారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మనోజ్ స్పీచ్ ఎన్నికల వేడిని మరింత పెంచింది. కరెక్ట్ లీడర్ని చూడండి, 10 మందిని కలుపుకొని వెళ్ళే లీడర్ని వెతుక్కోండి. వాళ్ళ ఫ్యామిలీకే హెల్ప్ చేయని వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయని వాళ్ళు మీకేం హెల్ప్ చేస్తారు. అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చూస్ చేసుకొని మీకు ఏ లీడర్ వస్తే సపోర్ట్ అవుతుందో అనలైజ్ చేసి కరెక్ట్గా ఓటేయండి. కానీ ఆ డబ్బు ఇచ్చాడు కదా ఓటేయకండి. డబ్బు తీస్తే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పండి. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. మనోజ్ మాట్లాడుతూ లోకల్లో ఉన్న వాళ్ల కోసం మీకు బాగా తెలుస్తోంది కాబట్టి 10 మంది కలుపుకుని వెళ్లే నాయకుడినే ఎంచుకోండని సూచించారు. వాళ్ల ఫ్యామిలీకే హెల్ప్ చేయని వాళ్లు, చుట్టుపక్కల వారికే హెల్ప్ చేయని వాళ్లు తమకేం సహాయం చేస్తారని మంచు హీరో అన్నారు. ముఖ్యంగా అది గుర్తుపెట్టుకుని కరెక్ట్గా ఎంపిక చేసుకోండని పిలుపునిచ్చారు. మీ ఏరియాలో ఉన్న పేదవాళ్లకు ఏ లీడర్ వస్తే మద్దతుగా ఉంటారో వారికి మాత్రమే ఓటు వేయండి. ఒకవేళ మీరు కష్టాల్లో ఉండి ఎక్కువ డబ్బు ఇచ్చేవాళ్లు ఉంటే వద్దని నేను మీకు చెప్పను. అలా అని ఆ డబ్బులు ఇచ్చారని వారికి ఓటు వేయద్దు. డబ్బులు ఇస్తే సింపుల్గా థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పేయండి. ఆ తర్వాత మీకు నచ్చిన వారికే ఓటు వేసుకోండి అని మంచు మనోజ్ సూచించారు. తిరుపతిలోని ఎంబీయూలో జరిగిన వేడుకల్లో మంచు మనోజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనోజ్ స్పీచ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఏ పార్టీకి మనోజ్ సపోర్టుగా మాట్లాడారోనని తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.